ధన్యవాదాలు ఎంపీ గారు. ఇప్పుడు మన ఇన్ఛార్జి మంత్రి, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు అనకాపల్లి ఉత్సవాన్ని ప్రారంభించుకుని ముత్యాలంపాలెం బీచ్లో ఇంత ఆహ్లాదకరంగా మరి అంగరంగ వైభవంగా ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పంచకర్ల రమేష్ గారికి ప్రత్యేకంగా వారికి ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి. మనకున్నటువంటి వనరులు, ఆ వనరులన్నీ కూడా మరి రాబోయే కాలంలో అందరూ కూడా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. 24వ తారీఖున విశాఖపట్నంలో ప్రారంభించుకుని ఈరోజు రేపు అనకాపల్లిలో చేసుకుని అరకులో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారికి, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి బీచెస్ ఉన్నాయి. ఇవాళ దేశ విదేశాల్లో ఇవాళ అనేక మంది తీర ప్రాంతంలో, ఇప్పుడు గోవా బీచ్ ఉన్నా, ఇప్పుడు బ్యాంకాక్, మన వాళ్ళు కూడా చాలామంది బ్యాంకాక్, శ్రీలంక వెళ్తూ ఉంటారు. అలాంటి అవకాశాలు ఇక్కడే కల్పిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకే ఇక్కడ వనరులన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ బీచ్ చూస్తూ ఉంటే. తప్పకుండా రాబోయే కాలంలో టూరిజం డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరి మన రమేష్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బీచ్ తయారవుతుందనే పూర్తి నమ్మకం, విశ్వాసం అయితే ఉంది. మరి ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా మరి చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు రేపు జరిగే అలాగే కల్చరల్ ప్రోగ్రాం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా మరొకసారి మరి పంచకర్ల రమేష్ బాబు గారికి ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మన ముఖ్య అతిథి మాట్లాడే ముందు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి